నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ముంబై హైవేలో ఐఐటి కంది దగ్గర 46acres.com కొత్త వెంచర్ని పరిచయం చేస్తోంది. ఆ డీటెయిల్స్ కనుక్కుందాం. స్టూడియోలో ఉన్నారు 46acres.com ఎండి సంతోష్ కుమార్. సంతోష్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎన్నో వెంచర్స్ని పరిచయం చేస్తున్నారు. అంటే మీరు ఆచితూచి ఆ ఒక వెంచర్ని స్టార్ట్ చేశారంటే ప్రతి ఒక్కటి ఆలోచించే తీసుకుంటారు కదా. అన్ని అప్రూవల్స్ ఉంటేనే మీరు ఓకే చేస్తారు. ఈ వెంచర్ గురించి చెప్పండి, న్యూ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఏంటంటే మనకు ముంబై హైవేలో ఐఐటి కంది ఉంది కదా, ప్రతిష్టాత్మకమైన ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్. దాని వెనకాల టువర్డ్స్ నాందేడ్ హైవే ఒకవైపు సంగారెడ్డి టౌన్ ఉంటుంది, ఇంకోవైపు నాందేడ్ హైవే ఉంటుంది, ముందు వైపు ఐఐటి టౌన్షిప్ ఉంటుంది. ఆ ఐఐటి టౌన్షిప్ జస్ట్ 500 మీటర్స్ దూరంలోనే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. ఇది మొత్తం అరౌండ్ 9 acres ప్రాజెక్ట్. 9 acres చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, మొత్తం ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ అన్నీ డెవలప్మెంట్ అయిపోయింది. ఇది పాత ప్రాజెక్టు, ప్లాంటేషన్ అంతా అయిపోయింది. సో అందులో మొత్తం ప్లాట్స్ వచ్చేసి అరౌండ్ 157 ప్లాట్స్ ఉన్నాయి. దీనిలో మనం 85 ప్లాట్స్ ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి. అవి మనం ఇప్పుడు మళ్ళీ మనం సేల్స్ స్టార్ట్ చేసాం. అంటే ఎందుకు అది పాత ప్రాజెక్టు మళ్ళీ తీసుకొని కొత్తగా? అంటే ఇదివరకు ఇది ఏంటంటే ఎల్ఆర్ఎస్ పెయిడ్ అనమాట. సో మధ్యలో పెండింగ్ ఉంది కాబట్టి ఎలక్షన్స్ టైంలో ఆపేసినాము. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి సో మనం మళ్ళీ ఇప్పుడు హెచ్ఎండిఏ పర్మిషన్తో మళ్ళీ రీలాంచ్ చేసి మనం ప్రాజెక్ట్ మార్కెట్ అన్ని అప్రూవల్స్, అన్ని క్లియరెన్స్ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. అంటే ఎంత స్క్వేర్ యార్డ్స్ ఇది ప్లాట్స్? సో మినిమం సైజ్ వచ్చి 150 గజాల నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. సో ఇక్కడ 150 గజాల ప్లాట్ మనకు అప్రాక్సిమేట్ ఒక 30 lakhs నుంచి 33 lakhsలో వస్తుంది మనకు. ఈ చుట్టూ ఉన్న డెవలప్మెంట్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ముంబై హైవే కనుక మనం చూస్తే మొదట మనకు మొత్తంగా ఎగ్జిట్ నెంబర్ 3 దాటగానే మీకు ఇస్నాపూర్లో పాషమైలారం, ఎద్దుమైలారం ఇండస్ట్రీ పార్క్ ఉంటుంది. సో చుట్టుపక్కల చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి అండ్ ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ చాలామంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. సో ఇస్నాపూర్ దాటిన తర్వాత మీకు వచ్చే నెక్స్ట్ రుద్రారంలో గీతం యూనివర్సిటీ ఉంది, మీకు తెలుసు, చాలా టాప్ మోస్ట్ కాలేజ్. సో అక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా చుట్టుపక్కల హాస్టల్స్లో కానీ రూమ్స్లో కానీ ఉంటుంటారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి ఐఐటి కంది, దాని తర్వాత సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. సో ఈ చుట్టుముట్టు అన్నీ మనకు రెసిడెన్షియల్ ఏరియాసే బాగున్నాయి కాబట్టి, అండ్ మన సైట్కి జస్ట్ వెరీ నియర్ టు ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ ఉంది అండ్ మెడికల్ హాస్పిటల్ కూడా ఉంది కాబట్టి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రాంతాల నుంచి అందరూ కాలేజీకి వస్తుంటారు. సో ఈ విధంగా సరౌండెడ్ అన్ని డెవలప్మెంట్స్తో ఉన్నటువంటి ప్రాంతం ఐఐటి కంది అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ప్లాట్ కనుక్కున్నా ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉందా? అన్ని సౌకర్యాలు ఉన్నాయా ఉండేటట్టు? సో మన సైట్ చుట్టుపక్కల ఇప్పుడు ఇంచుమించు 30,000 నుంచి 35,000 అమ్ముతున్నారు గజము. సో మనది ఎల్ఆర్ఎస్ పెయిడ్ హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రైడ్ కాబట్టి మనం తక్కువ ప్రైస్కి 21,000కి గజం అమ్ముతున్నాము. 10,000 నుంచి 15,000 డిఫరెన్స్ ఉంది మనకు వెంచర్కి. సో ఇది మనకి చాలా ఓల్డ్ లేఅవుట్. దీన్ని మనం ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేసి హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని మళ్ళీ మనం రీలాంచ్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకు తక్కువ ప్రైస్లో వస్తుంది అనమాట. సో చుట్టుపక్కల ప్రాంతాల్లో 30-35,000 అమ్ముతున్న గజము, మనం మాత్రం 21,000కి గజం లాంచ్ చేసినాము. వాటితో కంపేర్ చేస్తే ఇది సో ఫార్ బెటర్. మీరు వచ్చి చూడొచ్చు, సైట్కి వచ్చి అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ప్లాంటేషన్ అయిపోయింది, రెవెన్యూ ప్లాంటేషన్ అయింది, రోడ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయింది, వాటర్ కనెక్షన్స్ అన్నీ వచ్చేసినాయి. సో ఇమీడియట్ ఇల్లు కట్టుకునే విధంగా మనకు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ముందుగా వచ్చి చూడండి, పక్కన ప్రైస్ కంపేర్ చేసుకోండి, మా ప్రైస్ నచ్చితేనే కొనుక్కోండి అని చెప్తున్నారా? అవునండి. సో 10,000 తక్కువ ధరకు, అంటే చుట్టుపక్కన ఒక 10,000 ఎక్కువ ఉంది, మీరు 10,000 తక్కువ ఇస్తున్నారు. అవును. సో ఇప్పటికిప్పుడు కొనుక్కుంటే స్పాట్ పేమెంట్ చేస్తే ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయా? జనరల్గా అయితే మనం లాంచ్ చేసిన ప్రైస్ 21,000. ఎవరైనా స్పాట్ పేమెంట్ చేస్తే మనం 20,000కే ఇస్తున్నాము. సో డిపెండ్స్ అపాన్ పేమెంట్ ఆప్షన్. 33 లక్షల నుంచి 30 లక్షలకే ఇచ్చేస్తున్నాం. మిగతా ప్లాట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ప్లాట్ అతి తక్కువ ధర, 10,000 తక్కువ ధరకి మీరు అందుబాటులో ఉంచుతున్నారు. ఎలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ కింద చెప్తారు? ఇప్పుడు మనం ఉన్న సైట్లో చూస్తే మనకు సంగారెడ్డి టౌన్ అంతా కనిపిస్తుంటుంది. మనం సంగారెడ్డి టౌన్లోకి వెళ్ళిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే సంగారెడ్డి అనేది హైవేకి ఉండకుండా లోపలికి ఉంటుంది. సో మెయిన్ రోడ్ నుంచి లోపలికి అరౌండ్ 5-6 కిలోమీటర్స్ వరకు లెంత్ అంతా సంగారెడ్డి టౌన్ డెవలప్ అయింది టువర్డ్స్ నాందేడ్ హైవేలో. సో ఇప్పుడు నాందేడ్ హైవే బైపాస్కి మన దగ్గర ఉంటుంది, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ దగ్గర ఉంటుంది అండ్ టౌన్కి ఇంచుమించు సంగారెడ్డి టౌన్లో కలిసిపోయినట్టు ఉంటుంది కాబట్టి ఇమీడియట్ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఒక 50 లక్షల్లో ఇల్లు కట్టుకోవచ్చు, ల్యాండ్ వస్తుంది, అక్కడ ఇల్లు కట్టుకుంటే దాదాపు 50 లక్షల్లో పూర్తయిపోతుంది. ఇదే 50 లక్షలకు మీ సిటీలో అపార్ట్మెంట్ కూడా రాదు. అవును, ఇంపాసిబుల్. అదే 50 లక్షలకు మీరు ఇప్పుడు మేము చెప్తున్న ప్రాజెక్ట్లో ల్యాండ్ తీసుకుని ఇల్లు కూడా కట్టుకోవచ్చు. అందరికీ మంచి అవకాశం ఇది. ఇప్పుడు కొనుక్కుంటే అది బెస్ట్ ఆప్షను, ఫ్యూచర్లో మంచిగా ఉపయోగపడుతుంది. తొందరగా కొనుక్కోండి, మంచి లాభం పొందండి, మంచిగా సెటిల్ అవ్వండి, ఒక ఇంటి వారు కాండి అని చెప్తున్నారు. అంతేనా? ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సంతోష్ గారు. చూసారు